ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. గతంలో కూడా నదీ గర్భంలో భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారని దీనికి సంబంధించి ఎన్జీటీ అప్పుడే 100 కోట్ల రూపాయల ఫైన్ని ఏపీ ప్రభుత్వానికి విధించడం జరిగింది. మరలా దీనికి సంబంధించే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఏపీలో నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతెంత తవ్వుతున్నారు, ఎంత పరిమాణంలో తవ్వాలి, ఇప్పటికి ఎంతవరకు తవ్వారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికలు ఆగస్టు 2వ తేదీలోగా సుప్రీంకోర్టు ముందు ఉంచాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీనికి స్పందించినటువంటి ప్రభుత్వం తరపున న్యాయవాదులు తమకు పూర్తి నివేదిక ఇవ్వడానికి కొంత సమయం కావాలని కోరటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 2 వరకు సమయం ఇస్తున్నామని, ఈలోగా నివేదికలు సిద్ధం చేసి కోర్టు ముందు ఉంచాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.